వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మీరు కెమెరా లవర్సా? అయితే మీకోసమే Oppo Reno 12 Pro మొబైల్, అది కూడా ఏ ఫీచర్స్ ఇండియాకి అయితే రాబోతుంది. దానికి సంబంధించిన టాపిక్స్ మాట్లాడేసుకుందాం రండి. ముందుగా అన్బాక్సింగ్ చూసిన తర్వాత మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. బాక్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది. బాక్స్ పైన Oppo Reno 12 Pro అని రాసింది అయితే ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైలే ఉంది. మొబైల్ కింద స్టాండర్డ్గా టీపీ కేస్ అయితే ఉంది. దాని కింద పేపర్ వర్క్, సిమ్ ఎజెక్ట్ టూల్, 80W ఫాస్ట్ ఛార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంది. మొబైల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, ఈ మొబైల్కి సంబంధించిన మంచి ఏ ఫీచర్స్ ఉన్నాయి వాటి గురించి చెప్పడం కోసమే ఈ వీడియోని చేస్తున్నా. ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు కావాలి అంటే ఒక్కసారి పాజ్ చేసి ఆపి మరి చూడండి. నేనైతే ఫ్యూచర్స్ గురించి చెప్పాలనుకోవట్లేదు, ఓన్లీ ఈ మొబైల్కి సంబంధించిన ఏ ఫ్యూచర్ గురించి మాత్రమే చెప్దామని అనుకుంటున్నాను. సో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మన ఛానల్లో డైలీ ఈవినింగ్ 7 o'clock లైవ్ అయితే టెక్ న్యూస్ చెప్తూ ఉంటాను. లైవ్లో అడిగిన క్వశ్చన్స్కి లైవ్లోనే ఆన్సర్ చెప్తాను. అలాగే లైవ్లో క్వశ్చన్స్ అడగలేని టైంలో మనం టైంపాస్గా ముచ్చట్లు కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈ మొబైల్లో కెమెరా ఏ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి, ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి ఇలా రాసుకొని కూడా వచ్చాను. ఈ మొబైల్ త్వరలో ఇండియాకి అయితే రాబోతుంది కదా. ఒకవేళ వస్తే నేనైతే ఎప్పుడెప్పుడు వాడదామా అని వెయిట్ చేస్తున్నాను. నా దగ్గర కొనేంత బడ్జెట్ లేదు కాబట్టి దగ్గరలో ఉన్న స్టోర్కి అయితే వెళ్ళి కనీసం ఎక్స్పీరియన్స్ అయినా అవుతాను. ఈ కెమెరాలో ఉండే ఫస్ట్ ఫీచర్ AI ఎరేజర్ 2.0. ఇదైతే అన్ని మొబైల్స్లో ఉంటుంది కదా. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా ఫోటో తీసిన తర్వాత మనకు నచ్చని ఆబ్జెక్టివ్ కానీ పర్సన్స్ని కానీ రిమూవ్ చేసినప్పుడు బ్లర్గా కనిపిస్తుంది కదా. ఈ మొబైల్లో అలా కనిపించకుండా సీన్ని రీక్రియేట్ చేస్తుంది. మన నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి AI బెస్ట్ ఫేస్. ఏదైనా గ్రూప్ ఫోటో దిగిన తర్వాత ఎవరైనా ఒకరు కళ్ళు మూసినట్టుగా కనిపిస్తే ఈ AI ఫీచర్ ఉండడం వల్ల వాళ్ళు కళ్ళు తెచ్చుకునేలా చేయొచ్చు. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కసారి ఒక గ్రూప్ ఫోటో దిగామంటే తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు కదా. ఒక్కళ్ళు అలా కళ్ళు మూయడం వల్ల ఫోటో బాగా అనిపించదు. ఈ ఫీచర్ ఉండడం వల్ల ఎడిట్ చేసి మళ్ళీ కళ్ళు తెచ్చేలా చేస్తుంది కాబట్టి ఫోటో అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి AI ఇమేజ్ మేటింగ్. ఇది సింపుల్ అండి, ఇమేజ్ ఎడిటింగ్ టూల్ లాంటిది. ఈ ఫీచర్ వల్ల మీ గ్యాలరీలోని పర్సన్స్ని కట్ చేసేసి ఇంకొక ఇమేజ్ అయితే రెడీ చేసుకోవచ్చు, లైక్ క్యాన్వా లాగా. దీనివల్ల గ్రీటింగ్స్ లేదంటే బర్త్డే విషెస్ ఇలాంటివి అయితే మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ కాదండి, ఇది యాప్ AI స్టూడియో. ఇది Oppo Reno 12 Pro అయితే ఫ్రీగా ఉంటుంది, బయట అయితే మనీ అయితే తీసుకుంటారు. ఈ యాప్లో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ తీసిన చాలా ఫొటోస్ అయితే ఉంటాయి. సో మనకు నచ్చిన ఫోటోని AI ఫీచర్ ద్వారా సింపుల్గా మన ఫేస్ని అయితే పంపించవచ్చు. మనకు నచ్చిన డ్రెస్లో మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్లో అయితే ఇమేజ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఫీచర్ ఉండడం వల్ల ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని ఎంజాయ్ చేయొచ్చు. ఈ మొబైల్లో ఉండే లాస్ట్ AI ఫీచర్ AI లింక్ బూస్ట్. ఈ ఫీచర్ ఉండడం వల్ల ఇతర మొబైల్స్తో కంపేర్ చేస్తే మీ మొబైల్లో ఒక సిగ్నల్ ఎక్కువగానే ఉంటుందంట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు అందరు సిగ్నల్స్ ఉండకపోయినా కూడా మీ మొబైల్లో మాత్రం 1 పాయింట్ సిగ్నల్ అయినా ఉంటుంది. ఇవండి ఈ మొబైల్లో ఉండే మెయిన్ 4 AI ఫీచర్స్. ఈ మొబైల్ యొక్క AI ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రో వేరియంట్ ఇంకా నాన్ ప్రో వేరియంట్లో కూడా ఈ ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఈ ఫీచర్స్ పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో అయితే చెప్పండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోండి.